హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ కోలా. ఈ రోజు మనం ఒక అద్భుతమైన మరియు రహస్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే సముద్రంలో చాలా పెద్ద పాము ఉందని, ఆ పాము అనేది చాలా లోతులు అంటే మనిషికి అంతు చిక్కనంత లోతుల్లో ఉందని, దాని నోట్లో నుంచి అగ్ని అనేది వస్తుందని చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఈ పాము అనేది కనుక బయటికి వస్తే భూకంపాలు, సునామీలు వస్తాయని చెప్తున్నారు. అండ్ దీన్నే లివియాథాన్ అని అంటారు. అండ్ చాలా మంది ఈ లివియాథాన్ గురించి చాలా ఎక్కువ కామెంట్ చేస్తున్నారు. అండ్ మీరు కూడా సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చూసుంటారు. అండ్ దీని గురించి చాలా సంవత్సరాల ముందే బైబుల్ అండ్ అంతకు ముందు జూయిష్ గ్రంథాలలో దీని గురించి వివరించారు. సో మన వ్యూవర్స్ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాం మనం. సో ఇక టాపిక్ లోకి వెళ్తే, ప్రపంచాన్ని సృష్టించే సమయంలో అంటే దాదాపు 3000 సంవత్సరాల క్రితం జూయిష్ కథల ప్రకారం దేవుడు ప్రపంచాన్ని రూపొందిస్తున్న 3వ రోజున ఒక అతి పెద్ద పాముని సృష్టించాడు. దాని పేరే లివియాథాన్. ఈ పాము సాధారణమైనది కాదు. దీని పలుసులు ఇనుముతో తయారు చేసినట్టు ఉంటాయి. అంతేకాకుండా దీని నోట్లో నుంచి అగ్ని అనేది వస్తుంది, సేమ్ డ్రాగన్ లాగా. అండ్ ఈ పాముని నాశనం చేసే గల మానవుడు ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ లేరు. అంతటి అసాధారణ శక్తితో దేవుడు ఈ పాముని సృష్టించాడు. భూమి మీద మంచి చెడుల సమతుల్యతని కాపాడటానికే దేవుడు ఈ పాముని సృష్టించాడు. కానీ అంతటితో ఆగకుండా జూయిష్ పురాణ ప్రకారం దేవుడు అలాంటిదే ఇంకొక పామును కూడా సృష్టించాడు. ఆ 2 పాములను సృష్టించాక దేవుడు ఆ రెండిటి శక్తిని గుర్తించాడు. ఇలాంటి పాములు ఒక్కటి ఉంటేనే ప్రమాదం, అలాంటిది 2 ఉంటే ఈ భూమి పైన ఎవరు బ్రతకరు అని భావించాడు. సో దేవుడు సృష్టించిన 2 పాముల్లో ఆడపాముని నాశనం చేశాడు. సో మిగిలింది ఒక్క పామే. ఆ పాము అనేది మన సముద్రంలో ఎవరికీ తెలియనంత లోతుల్లో ఉందని చెప్తున్నారు. ప్రపంచం ముగిసే సమయంలో ఈ లెవియాథాన్ పాము అనేది బయటికి వస్తుందని, అండ్ అది బయటికి వచ్చినప్పుడు దాని నోటి నుంచి అగ్ని జ్వాలలు వస్తాయని, ఈ పాము అంతా రక్తంతో కప్పబడి ఉంటుంది, అంటే ఎర్రగా. అండ్ ఇది పరిమాణంలో కూడా చాలా పెద్దగా ఉంటుంది, అంటే దాదాపు 300 నుంచి 400 కిలోమీటర్ల లెంత్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఈ పాము గనక తన తోకను కదిలిస్తేనే ఈ భూమి పైన ఎన్నో భూకంపాలు, సునామీలు వస్తాయని చెప్తున్నారు. ఈ పాముని ఎదిరించడానికి ఎవరూ లేరని అనుకోవచ్చు, కానీ జూయిష్ పురాణాల ప్రకారం మంచి వాళ్లే దేవుణ్ణి ఆరాధిస్తారని, అలా ఆరాధించినప్పుడు దేవుడు వాళ్ళని స్వర్గానికి తీసుకువెళ్తాడని, చివరికి దేవుడే లివియాథాన్ని ఎదిరించి చంపేస్తాడని చెప్తున్నారు. ఆ తర్వాత భూమి పైన కేవలం మంచి వాళ్లే మిగులుతారు. ఈ పురాణాల్లో లివియాథాన్ అనేది కోపం, అహంకారం, నేనే గొప్ప అనే భావాలను కలిగి ఉంటుంది. ఈ లివియాథాన్ నాశనం అయ్యాక చెడు లక్షణాలన్నీ ముగిసిపోయి మంచి వాళ్ళు మాత్రమే మిగిలి ఉంటారు. అప్పుడు ప్రపంచం మొత్తం న్యాయం, నిజాయితీతో ఉన్న ప్రజలు మాత్రమే కలిగి ఉంటుంది. చివరికి దేవుడు మరియు ఈ మంచి వాళ్ళు కలిసి భోజనం చేస్తారట. దీనినే అంతిమ స్వర్గం అని పిలుస్తారు. దీనినే దేవుడితో కలిసి ఉండడానికి ఒక మార్గం అని జూయిష్ పురాణాల్లో చెప్తున్నారు. ఇక బైబిల్లో లివియాథాన్ని సైతాన్ అని కూడా పిలుస్తారు. ఇది ఆదాం మరియు ఈవ్ యాపిల్ తినేలా ప్రేరేపించిన పాముగా కూడా చెప్తూ ఉంటారు. ఇది నరకంలో ఉన్న ఒక దేవదూత, అంటే ఏంజెల్, అంటే దేవుణ్ణి ఎదిరించిన చెడ్డ దేవదూతల్లో ఒకటి. లెవియాథాన్ మరియు లూసిఫర్ దేవుణ్ణి ఎదిరించిన దేవదూతలు. దేవుణ్ణి ఎదిరించడం వలన పాముగా శపించబడింది. మరో విషయం కూడా ఉంది. మీరు గూగుల్ మ్యాప్స్ లో శాటిలైట్ వ్యూ ఓపెన్ చేసి జూమ్ చేసి చూస్తే మీకు ఒక ఆకారం అనేది కనిపిస్తుంది. అండ్ అది చూడడానికి పాము ఆకారంలో ఉంటుంది. ఈ ఆకారం వాస్తవానికి ఒక భౌగోళిక నిర్మాణం. ఇది సుమారుగా 8000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ భారీ నిర్మాణం వాస్తవానికి కోపస్ ప్లేట్ అనే ఒక టెక్టానిక్ ప్లేట్. ఇది దక్షిణ అమెరికా మరియు అంటార్క్టికా మధ్యలో ఉంది. సో ఇది చూడడానికి పాము ఆకారంలో ఉంటుంది. చాలా మంది దీన్ని లెవియాథాన్ తో కలుపుతున్నారు, ఎందుకంటే ఈ ప్లేట్ లో అనేక అగ్ని పర్వతాలు ఉన్నాయి. ఇవి నిరంతరం పేలుతూనే ఉంటాయి. ఇది లెవియాథాన్ నోటి నుంచి వచ్చే అగ్నితో పోల్చబడింది. ఈ లెవియాథాన్ అనేది నిజంగా ఉందా లేదా ఇంకేదైనా వేరే శక్తి ఉందా అనే విషయం మనకి కరెక్ట్ గా తెలియదు. అండ్ ఇది మనకి తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాలి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.